హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మస్. మా ఛానల్ ఫస్ట్ టైం వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తేనే. ఇక మన టీఎఫ్ఐ ఇండస్ట్రీలో ప్రతి పండగ సీజన్‌లో మూవీస్‌ని పోటీగా రిలీజ్ చేయడం అయితే ఒక ఆనవాయితీగా మారిపోయింది. అదే విధంగా సంక్రాంతి, ఉగాది ఎలాగనో మన దసరా పండగకి కూడా చాలా మూవీస్‌ని రిలీజ్ చేశారు. 2000 నుంచి ఈ 2025 వరకి దసరా సీజన్‌లో రిలీజ్ అయిన మూవీస్ ఏంటి? దసరా విన్నర్‌గా ఏ మూవీస్ నిలిచాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ 2000 ఇయర్‌లో దసరా కానుకగా మన తరుణ్ గారి నుంచి 'నువ్వే కావాలి', మన వెంకటేష్ గారి నుంచి 'జయం మనదేరా', మన మహేష్ బాబు గారి నుంచి 'వంశీ' అండ్ 'తెనాలి' ఈ 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇందులో మన వెంకటేష్ గారి 'జయం మనదేరా' మూవీ సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ అప్పటి యూత్‌ని బాగా కనెక్ట్ అయ్యి షేక్ చేసిన మూవీ 'నువ్వే కావాలి'. 2000 ఇయర్‌లో దసరా విన్నర్‌గా మన తరుణ్ గారి 'నువ్వే కావాలి' నిలిచింది. నెక్స్ట్ 2001లో మన ఉదయ్ కిరణ్ గారి నుంచి 'మనసంతా నువ్వే' అండ్ 'ఆనందం' ఈ 2 మూవీస్ పోటీగా రిలీజ్ అయినప్పటికీ అప్పటి యూత్‌కి అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిన మూవీ 'మనసంతా నువ్వే'. 2001లో దసరా విన్నర్‌గా 'మనసంతా మూవీ' నిలిచింది. అండ్ ఈ మూవీ మన ఉదయ్ కిరణ్ గారి కెరీర్‌లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. నెక్స్ట్ 2002లో మన తరుణ్ గారి నుంచి 'నువ్వే నువ్వే' అండ్ మన మహేష్ బాబు గారి నుంచి 'బాబీ' అండ్ వెంకటేష్ గారి నుంచి 'జెమిని' అండ్ 'ధనలక్ష్మి ఐ లవ్ యూ' ఈ 4 మూవీస్ రిలీజ్ అయినప్పటికీ ఈ 3 మూవీస్ యాడ్ టాక్‌తో సరిపెట్టుకొని మన తరుణ్ గారి 'నువ్వే నువ్వే' మూవీ దసరా విన్నర్‌గా 2002లో నిలిచింది. నెక్స్ట్ 2003లో మన మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి 'ఠాగూర్' మూవీ, మన అక్కినేని నాగార్జున గారి నుంచి 'శివమణి' మూవీ 2 మూవీస్ పోటీగా రిలీజ్ అయినప్పటికీ 'శివమణి' మూవీకి కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినప్పటికీ 'ఠాగూర్' మూవీ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి దసరా విన్నర్‌గా 2003లో నిలిచింది. నెక్స్ట్ 2004 దసరాకి మన చిరంజీవి గారి నుంచి 'శంకర్ దాదా ఎంబీబీఎస్' అండ్ 'సెవెన్ జీ బృందావన్ కాలనీ' ఈ 2 మూవీస్ పోటీగా రిలీజ్ అయినప్పటికీ 'సెవెన్ జీ బృందావన్ కాలనీకి' సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ 'శంకర్ దాదా ఎంబీబీఎస్' బ్లాక్ బస్టర్ అయ్యి ఎక్కువ కలెక్షన్స్ రావడంతో 2004 దసరా విన్నర్‌గా 'శంకర్ దాదా ఎంబీబీఎస్' నిలిచింది. నెక్స్ట్ 2005 దసరాకి 'ఛత్రపతి' అండ్ 'అల్లరి పిడుగు' ఈ 2 మూవీస్ పోటీగా రిలీజ్ అయ్యాయి. మన 'ఛత్రపతి' మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి 2005 దసరా విన్నర్‌గా నిలిచింది. ఇక 2006 దసరాకి ఎక్కువ మూవీస్ అయితే రిలీజ్ చేయలేదు. అప్పటికి 'పోకిరి', 'విక్రమార్కుడు', 'బొమ్మరిల్లు', 'స్టాలిన్' ఈ 4 మూవీస్ బ్లాక్ బస్టర్ టాక్‌తో 100 రోజులు పూర్తి చేసుకున్న పనిలో ఉండడంతో ఈ మూవీస్ మధ్య చిన్న మూవీస్‌నైతే రిలీజ్ చేయలేకపోయారు. ఇక 2007 దసరాకి మన మహేష్ బాబు గారి నుంచి 'అతిథి', రవితేజ గారి నుంచి 'దుబాయ్ సీను' అండ్ వెంకటేష్ గారి నుంచి 'తులసి' ఈ 3 మూవీస్ పోటీగా రిలీజ్ అయ్యాయి. ఇందులో 'అతిథి' మూవీ యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకున్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి 'దుబాయ్ సీను' బాగా నచ్చడంతో అండ్ మాస్ ఆడియన్స్‌కి 'తులసి' మూవీ బాగా నచ్చడంతో ఈ 2 మూవీస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఇక 2008 దసరాకి మన వరుణ్ సందేశ్ గారి నుంచి 'కొత్త బంగారు లోకం' అండ్ 'ఆవకాయ బిర్యానీ' ఈ 2 మూవీస్ పోటీగా రిలీజ్ అయ్యాయి. అప్పటి యూత్‌కి బాగా కనెక్ట్ అయిన మూవీ 'కొత్త బంగారు లోకం'. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి 2008 దసరా విన్నర్‌గా నిలిచింది. ఇక 2009 దసరాకి 'గణేష్', 'జోష్' అండ్ 'మగధీర' ఈ 3 మూవీస్ పోటీగా రిలీజ్ అయ్యి 'మగధీర' మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి అండ్ దసరా విన్నర్‌గా నిలిచింది. ఇక 2010 దసరాకి 'కలేజా', 'బృందావనం', 'రక్త చరిత్ర' ఈ 3 మూవీస్ పోటీగా రిలీజ్ అయ్యాయి. ఇందులో ఫ్యామిలీ ఆడియన్స్‌కి 'బృందావనం' మూవీ బాగా కనెక్ట్ అయింది అండ్ 'కలేజా' మూవీని ఎవరు పట్టించుకోలేదు బాగున్నప్పటికీ అండ్ మాస్ ఆడియన్స్‌కి 'రక్త చరిత్ర' మూవీ బాగా కనెక్ట్ అయింది. ఇందులో 'బృందావనం' మూవీ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి 2010 దసరా విన్నర్‌గా నిలిచింది. ఇక 2011 దసరాకి 'దూకుడు', 'ఊసరవెల్లి', 'పిల్ల జమీందార్' ఈ 3 మూవీస్ రిలీజ్ అయినప్పటికీ మన మహేష్ బాబు గారి 'దూకుడు' మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి 2011 దసరా విన్నర్‌గా నిలిచింది. ఇక 2012 దసరాకి మనం పవన్ కళ్యాణ్ గారి 'గంగతో రాంబాబు' అండ్ మంచు విష్ణు గారి 'దేనికైనా రెడీ' 2 మూవీస్ పోటీగా రిలీజ్ అయ్యాయి. ఇందులో మన పవన్ కళ్యాణ్ గారి 'గంగతో రాంబాబు' మూవీకి ఎక్కువ కలెక్షన్స్ రాకపోయినా 2012 దసరా విన్నర్‌గా నిలిచింది. నెక్స్ట్ 2013 దసరాకి మన 'అత్తారింటికి దారేది', 'రామయ్య వస్తావయ్య', 'దూసుకెళ్తా', 'బాయ్' ఈ 4 మూవీస్ పోటీగా రిలీజ్ అయ్యాయి. ఇందులో 'అత్తారింటికి దారేది' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి 2013లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ మిగతా 3 మూవీస్‌కి యావరేజ్ టాక్ వచ్చింది. 2014 దసరాకి 'లౌక్యం', 'గోవిందుడు అందరి వాడేలే', 'పిల్ల నువ్వులేని జీవితం' ఈ 3 మూవీస్ పోటీగా రిలీజ్ అయ్యాయి. ఇందులో 'గోవిందుడు అందరి వాడేలే' మూవీ ఫ్లాప్ అయ్యింది అండ్ 'పిల్ల నువ్వు జీవితంకి' సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ 'లౌక్యం' మూవీకి ఎక్కువ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి 2014 దసరా విన్నర్‌గా నిలిచింది. 2015 దసరాకి 'కంచె', 'రాజుగారి గది', 'త్రిపుర', 'కొలంబస్' ఈ 4 మూవీస్ పోటీగా రిలీజ్ అయ్యాయి. ఇందులో 'కంచె' మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి 2015 దసరా విన్నర్‌గా నిలిచింది. ఇక 2016 దసరాకి 'ఇజం', 'అభినేత్రి', 'వీడు గోల్డ్ హెయిర్', 'జాగ్వార్' ఈ 4 మూవీస్ పోటీగా రిలీజ్ అయ్యాయి. ఇందులో 'ఇజం' మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి 2016 దసరా విన్నర్‌గా నిలిచింది. ఇక 2017 దసరాకి 'రాజా ది గ్రేటు', 'రాజుగారి గది 2', 'మహానుభావుడు' అండ్ 'స్పైడర్' ఈ 4 మూవీస్ పోటీగా రిలీజ్ అయ్యాయి. ఇందులో 'స్పైడర్' మూవీ ఫ్లాప్ అయింది అండ్ 'మహానుభావుడు' మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది అండ్ 'రాజుగారి గది 2' ఫ్లాప్ అయింది. ఇక మన రవితేజ గారి 'రాజా ది గ్రేట్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో 2017 దసరా విన్నర్‌గా నిలిచింది. ఇక 2018 దసరాకి 'అరవింద సమేత', 'నోటా', 'హలో గురు ప్రేమ కోసమే', 'పందెంకోడి 2' ఈ 4 మూవీస్ పోటీగా రిలీజ్ అయ్యాయి. ఇందులో 'అరవింద సమేత' మూవీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి అండ్ మిగతా మూవీస్‌కి యావరేజ్ టాక్ రావడంతో 'అరవింద సమేత' మూవీ
2018 దసరా విన్నర్‌గా నిలిచింది. 2019 దసరాకి 'సైరా నరసింహారెడ్డి' అండ్ 'గద్దలకొండ గణేష్' ఈ 2 మూవీస్‌కి సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ 'సైరా నరసింహారెడ్డి' ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి 2019 దసరా విన్నర్‌గా నిలిచింది. ఇక 2020 దసరాకి కరోనా కారణంగా అన్ని మూవీస్‌ని ఓటీటీలో రిలీజ్ చేశారు. 'ఒరేయ్ బుజ్జిగా', 'కలర్ ఫోటో' అండ్ 'నిశాబంధం' ఈ 3 మూవీస్‌ని ఓటీటీలో పోటీగా రిలీజ్ చేసినప్పటికీ 'కలర్ ఫోటో'కి ఎక్కువ పబ్లిక్ టాక్ రావడంతో 2020 దసరా విన్నర్‌గా 'కలర్ ఫోటో' అని చెప్పవచ్చు. ఇక 2021 దసరాకి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', 'మహాసముద్రము', 'కుండపొలము', 'పెళ్లి సందడి' అండ్ 'రిపబ్లిక్' ఈ 5 మూవీస్ పోటీగా రిలీజ్ అయ్యాయి. ఇందులో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌కి' సూపర్ హిట్ టాక్ వచ్చి మిగతా మూవీస్‌కి యావరేజ్ టాక్ రావడంతో 2021 దసరా విన్నర్‌గా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీ దసరా విన్నర్‌గా నిలిచింది. ఇక 2022 దసరాకి 'గాడ్ ఫాదర్', 'ఓరి దేవుడా', 'స్వాతి ముత్యం' అండ్ 'గోస్ట్' ఈ 4 మూవీస్ పోటీగా రిలీజ్ అయ్యాయి. ఈ 4 మూవీస్‌కి యావరేజ్ టాక్ రావడంతో ఏ మూవీ దసరా విన్నర్ అని కూడా చెప్పలేము. ఇక 2023 దసరాకి 'భగవంత్ కేసరి', 'టైగర్ నాగేశ్వరరావు' అండ్ 'లియో' ఈ 3 మూవీస్ పోటీగా రిలీజ్ అయ్యాయి. ఇందులో 'భగవంత్ కేసరి' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో 2023 దసరా విన్నర్‌గా నిలిచింది. ఇక 2024 దసరాకి 'జనకైతే గనక', 'మా నాన్న సూపర్ హీరో', 'విశ్వం' ఈ 3 మూవీస్ పోటీగా రిలీజ్ అయ్యాయి. ఇందులో 'మా నాన్న సూపర్ హీరో' మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ 'జనకైతే గనక' మూవీకి ఎక్కువ కలెక్షన్స్ రావడంతో 2024 దసరా విన్నర్‌గా 'జనకైతే గనక' మూవీ నిలిచింది. అండ్ వీటితో పాటు వేరే ఇండస్ట్రీ నుంచి 'జిగ్రా', 'మార్టిన్' అండ్ 'వట్టేయన్' మూవీస్ రిలీజ్ అయినప్పటికీ వీటికి ఎక్కువ కలెక్షన్స్ అయితే రాలేదు. ఇక ఈ 2025 దసరాకి మనం 'పవన్ కళ్యాణ్' గారి నుంచి 'ఓజీ' అండ్ 'పాండ్య లెవెల్‌లో 'కాంతార' మూవీ రిలీజ్ అయ్యాయి. ఇందులో మనం 'పవన్ కళ్యాణ్' గారి 'ఓజీ' మూవీ ఓన్లీ మన తెలుగులోనే 300 పైగా కలెక్షన్స్ రాబట్టి 2025 దసరా విన్నర్‌గా నిలిచింది. అండ్ 'కాంతార' మూవీకి మన తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ అయితే రాలేకపోయాయి. ఇప్పటికైతే ఈ మూవీస్ 2000 నుంచి 2025 వరకి దసరా విన్నర్‌గా నిలిచాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని జెన్యూన్ టాపిక్ కోసం మన ఛానెల్ మాత్రం రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. నేను రెగ్యులర్ మీతో టచ్‌లోనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.